బ్రో, పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతలపైన కొంచెం సీరియస్ అయ్యారని కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు ఆయన సీరియస్ అవ్వాల్సి వచ్చిన అంటే టాపిక్ ఏంటి? సో ఖచ్చితంగా భూదందాలు అనేవి ప్రతి గవర్నమెంట్లోనే తప్పవు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నా, జగన్ గవర్నమెంట్ ఉన్నా తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక పార్టీలో, సో మీకు అక్కడ అగ్రస్థానం ఉంది అంటే మీ మాట విని మీ పేరు చెప్పుకొని చాలా మంది భూదందాలు చేసుకుంటారు అనమాట. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు మీ కమిషన్ ఇచ్చేసి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అదే విధంగా ప్రతి గవర్నమెంట్లో అలా తినేవాళ్ళు కింద మధ్యవర్తులు బతుకుతారు చాలా మంది. సో వాళ్ళందరినీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదని చెప్పేశారు అనమాట. కూటమి నేతలు అంటే ఓన్లీ జనసేన కాదు, ఓన్లీ తెలుగుదేశం కాదు, కూటమిలో ఉన్న ఎవరైనా బీజేపీ నాయకుడైనా, టీడీపీ నాయకుడైనా, జనసేన నాయకుడైనా వాళ్ళ ద్వారా కానీ ఏదన్నా మిస్కమ్యూనికేషన్ జరిగినా వాళ్ళు ఎవరైతే వినతులు కూడా ఆయన స్వయంగా తీసుకుంటా అంటున్నారు. అక్కడ వాళ్ళకి ఏదైనా భూ కబ్జా పరంగా కానీ, ఆ భూదందాల పరంగా కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. అది ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, అది ఏ పార్టీ వాడైనా సరే దాంట్లో మటుకు అసలు సస్యమేర వెనక తగ్గేది లేదని చెప్తున్నారు అనమాట. సో అది వార్నింగ్గా తీసుకుంటారా లేదంటే ఆయన కోపంగా చెప్పాడు అనుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. సో ఆ మధ్యవర్తిత్వం వాళ్ళు చేసిన ఇప్పుడు యాక్చువల్గా చూసుకున్నాం అనుకోండి, ఏ కేసు అయినా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ సివిల్ కేసెస్ ఉంటాయి కదా, అంటే భూ స్కామ్స్ గురించి కానీ, లేదంటే ఏదైనా గొడవలు భూమి గురించి గొడవలు ఉంటాయి కదా, ఇవి చాలా వరకు చాలా లేట్ ప్రాసెస్ జరుగుతాయి. అటు గవర్నమెంట్ నుంచి అయినా సరే, ఇటు కోర్టు నుంచి అయినా సరే. సో అంటే నాయకులు కూడా దీనిపైన అంతగా కాన్సన్ట్రేషన్ చేసి సరే ఏది తేల్చేద్దాం అన్నట్టుగా ఉండరు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈసారి సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని మీడియేటర్గా పెట్టి మీరే కూర్చుంటారు, మీరు ఇద్దరి దగ్గర మాట్లాడతారు, ఎవరు మీకు సాటిస్ఫై చేసే అమౌంట్ ఎవరు ఇస్తున్నారు అనుకున్నప్పుడు మీరు వాడి పక్షాన్ని ఉంటారు. అతను మీ వాడైనా పగవాడైనా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ అంటే అదే. సో ఇద్దరిని కూర్చోబెడతారు. లేదు మీకు ఒక ల్యాండ్ నచ్చింది, దాన్ని ఒక తక్కువ రేటుకి ఇచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటారు, అవతల వాడు నేను ఒప్పుకోనండి నాకు ఇంత రేటు కావాలంటాడు. అక్కడ మీ పవర్ యూజ్ చేయడమే కదా అక్కడ భూదందా అంటే. సో అట్లా ఏ రూపమైనా మీకు లాభం జరుగుతుందా లేదా అనేది చూసుకుంటారు. సో కూడా కొన్ని డీకేటీ భూములు ఉంటాయి, కొన్ని సాగు భూములు ఉంటాయి. ఇవి డీకేటీ బేసిక్ గా మీకు అక్కడ లొకేషన్ నచ్చింది, మీకన్నా అక్కడ పడింది అంటే కనుక అది ఎట్ ఎనీ ప్లేస్ లో ఉండేవండి, కాలువ పక్కన ఉండేవండి. సో మీకు వెదర్ బాగుండొచ్చు, అక్కడ మీకు ఏదైనా సెంటిమెంట్ రావచ్చు, అక్కడ మీకు అందులో ఏదైనా మీకు ఒక సిద్ధాంతం చెప్తారు, ఆ ప్లేస్ లో ఆ మూల మీకు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అవి కొన్ని గుడ్డగా నమ్మే వాళ్ళు ఉంటారు అనమాట. సో అట్లా ఏంటంటే ఏ రూపేనైనా సరే భూమి మీద కంప్లైంట్స్ వచ్చినాయి, మాది పలానా వ్యక్తి తీసుకున్నారు, కంప్లైంట్ జరుగుతుందని ఆయన కలిస్తే కనుక అది డైరెక్ట్గా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఏ పార్టీ స్థాయి వ్యక్తి అయినా సరే ఆయన ఖచ్చితంగా ఏపీలో జరిగే వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని ఆయన చెప్పారనమాట. సో ఖచ్చితంగా దానిపైన రియాక్షన్ కూడా ఉంటుంది. సో త్వరలోనే మరి ఇంకెవరన్నా వాళ్ళ పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, బీజేపీ అయినా సరే వాళ్ళ పేర్లు ఎవరైనా ఉంటే బయటకు వస్తాయి. సో ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళ ఊర్లో వాళ్ళకే తెలుసు. సో గత ప్రభుత్వంలో మనం చూసాం కేతిరెడ్డి లాంటి వాళ్ళు, సో ఓపెన్ గా మొత్తం ధర్మవరాన్ని దోచేసాడు ఆయన. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ జగన్కి ఏదో యాంటీగా మాట్లాడుతాడు ఆయన. సో ఏంటంటే ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నాయి, పేర్లు మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. సో పై స్థాయి నాయకుల నుంచి కింద స్థాయి నాయకుల దాకా, మధ్యవర్తుల దాకా అందరి దగ్గర దోచుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అరికట్టాలంటే ఇన్స్టెంట్ గా రియాక్షన్ ఉండాలి. సో వాళ్ళని ఏం చేస్తారు, ఒకరిని చేస్తే ఆటోమేటిక్గా రెండో వాడికి భయం వస్తుంది, ఆడు మాంతాడు. సో ఆ సెటిల్మెంట్లు, ఆ దందాలు తగ్గించే క్రమంలోనే కూటమి వాళ్ళకైతే స్ట్రిక్ట్ నోటీసులు అయితే వెళ్ళినాయి అనమాట. సో మరి చూద్దాం ఫస్ట్ ఎవరు దానికి బలవుతారేంటి.